విషయానికి వస్తే ఇవాళ మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్లో ముగిసింది. అనేకమైనటువంటి నిర్ణయాల మధ్య ప్రధానమైనటువంటి నిర్ణయం ప్రమాణ స్వీకారం రోజు సీఎంగా చంద్రబాబు గారు చెప్పినటువంటి 5 హామీలకు ఇవాళ కేబినెట్లో అప్రూవల్ అయింది. ఆమోదించిన తర్వాత అనేకమైనటువంటి మరిన్ని పథకాల మీద కూడా నిర్ణయం తీసుకున్నారు. అందులో ప్రధానంగా అన్నా క్యాంటీన్లు కూడా ఉంది, అలాగే మెగా డిఎస్సి. బట్ పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే డోలాయమానంగాను, అలాగే బలహీనమైనటువంటి పరిస్థితుల్లోనూ, లోటు బడ్జెట్లోనూ 13,000 కోట్ల అప్పు నెత్తి మీద ఉన్నటువంటి రాష్ట్రంగాను అనేక సమస్యల మధ్య ఆంధ్రప్రదేశ్ పాలన కొనసాగబోతోంది అన్నది అందరికీ తెలిసిన అంశమే. కానీ ఖాళీ ఖజానా హామీలు మాత్రం కోకొల్లలు ఉన్నాయి. మరొకటి కేబినెట్ నిర్ణయాలు ప్రోత్సాహకరమే, బట్ ఈ భారం మోసే మార్గం ఏంటి అన్నదే చర్చనీయాంశం. దాంతోపాటు అన్నా క్యాంటీన్లు ఇవాళ ప్రతి పైసా ఒక 100 రూపాయలతో సమానం. ఆ పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్ల నిర్వహణ దరిదాపు రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్లో 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. అందులో 5 రూపాయలకే భోజనం అందబోతోంది. మరి అక్కడ భోజనానికి వస్తున్నటువంటి వాళ్ళందరూ బీదవాళ్ళేనా? ఎందుకు ఈ ప్రశ్న వేయాల్సి వస్తోంది అంటే, నేను అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా బలహీనమైనటువంటి దారుణమైనటువంటి దశలో ఉందని విపక్షాలు ఇంతకు ముందు మాట్లాడి వాడ పాలకపక్షానికి వచ్చిన తర్వాత ప్రతి పైసా కూడా మరి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో ఆకలి తీర్చేటటువంటిది అమోఘమైనటువంటిది, అద్భుతమైనది, దాన్ని ఎవరు కాదనరు. కానీ అక్కడికి వచ్చి తింటున్న వాళ్ళు కూడా అర్హత ఉన్న వాళ్ళైనా, పేదోళ్ళైనా, ఆకలితో ఉన్నవాళ్ళైనా, లేక డబ్బుండి ఉద్యోగాలు చేసుకుంటూ దొరుకుతుంది కదా అని లేనివాడి భోజనం తినేసే తత్వం ఉన్న వాళ్ళు వస్తున్నారా అన్నది ఇవాళ ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి ఉన్నది. దాంతోపాటు సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు ఇవాళ పవన్ కళ్యాణ్ని, అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిని కూడా కలిసినటువంటి సమాచారం ఉంది. సినిమా పరిశ్రమ అంటే పెద్ద పెద్ద నిర్మాతలేనా? చిన్న నిర్మాతలు ఎవరు సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కాదా? ఎందుకని ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలుస్తున్నా, ముఖ్యమంత్రిని కానీ మంత్రిని కానీ కలుస్తున్నప్పుడు 4-5 ముఖాలే. ఇవాళ సినిమాని శాసిస్తున్న వాళ్ళే కలుస్తున్నారు. సమస్యలు వాళ్ళక లేక పరిశ్రమక అన్న దాంట్లో మరి కార్మికులకు సంబంధించి అలాగే అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక్క రిప్రజెంటేటివ్ కూడా ఉండరు, కేవలం పెద్ద నిర్మాతలు మాత్రమే. ఇది కూడా ఆలోచన చేయాల్సిందే. సినిమా పరిశ్రమ అభివృద్ధి అంటే ఒకళ్ళిద్దరికి 100 ఎకరాలు రాసివ్వడమా? ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఇలా జరుగుతోంది? సమీక్షించాల్సిన సమయం వచ్చింది కదా, ప్రభుత్వ ధోరణి మారాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ప్రతి గజము ఇవాళ ప్రజలకు కావాల్సిందే, అలాగే పెట్టుబడిగా మారాల్సిందే, అది అభివృద్ధికి నాంది కావాల్సిందే. బట్ ఐ డోంట్ నో వాట్ టు సే అబౌట్ సినిమా వాళ్ళకి, సినిమా అభివృద్ధికి ఇచ్చినటువంటి భూములు ఇవాళ మనం సమీక్షించుకుంటే కొంచెం బాధేస్తుంది. మరొక విషయం, నిన్న మొన్న అక్రమ కట్టడాలు, వైఎస్ఆర్సీపీ భవనాలు అనుమతి లేనివి అని అనేక ప్రాంతాల్లో వాటిల్ని కూల్చేసేటటువంటి పని జరుగుతోంది. ఆ రోజు హడావిడిగా వచ్చినటువంటి ఆ పార్టీ నాయకులు మళ్ళీ కనపడట్లా. విశాఖలో అనేక మంది ఆ రోజు వచ్చి మాట్లాడారు, మళ్ళీ కామైపోయారు, కనపడట్లా. అలాగే కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండట్లా. ఈ మొత్తం రాజకీయాన్ని